చేసినా కూడా మనకు పంచాంగాన్ని అనుసరించే మనం చేయాలి. అది ఏ విధంగా విద్యకు ఉత్తర విభాగంలో ఉన్నామా, లేదంటే మెడలో దక్షిణ విభాగంలో వేరుపడడానికి దక్షిణ విభాగంలో ఉన్నామా, లేకపోతే మనం ఉండేటువంటి ఆ యొక్క స్థలాన్ని అనుసరించి మనం సంకల్పం చెప్పుకొని చేసుకోవడానికి ఈ పంచాంగం మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకు ఈ క్రోధినామ సంవత్సరానికి అధిపతి సాధారణంగా క్రోధినామ సంవత్సరం అనగానే కుజుడు. క్రోధినామ సంవత్సరం క్రోధంగా ఉంటుంది. మొదటి నుంచి అదే అడుగుతున్నారు అందరూ. క్రోధంగా ఉంటుందట గాయ గారు. క్రోధంగా ఉండటం కాదు, ఆ సంవత్సరానికి ఆ పేరు క్రోధి. శ్రీ క్రోధినామ సంవత్సరం అంటే పేరులో ఉగ్రరూపంగా ఉన్నంత మాత్రాన ఉగ్రాన్ని అనుభవిస్తామని కాదట. ఈ సంవత్సరానికి రాజు అధిపతి, మనకు అధిపతి రాజు ఎవరయ్యా అంటే కుజుడు. ఆ కుజుడు ఎవరికి అధిష్టాన దేవత? ఆయన కుజుడు ఎవరి దగ్గర బలంగా ఉంటాడయ్యా అంటే రోగాలకు అధిపతి. మనకి రోగం దీర్ఘకాలిక రోగాలు రావాలన్నా, తగ్గిపోవాలన్నా, రోగాలకు మనం దరిచేరకుండా ఉండాలన్నా కుజుడు. ఆ కుజుడు ఈ సంవత్సరానికి అధిపతి అయి ఉన్నాడు కాబట్టి మనం అందరం కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని. అంతేగాని కానీ క్రోధంగా ఉంటాడు కాబట్టి ఈ 365 రోజులు ఈ సంవత్సరం మొత్తం అంతా కూడా మనం క్రోధంగా ఉంటామో, లేదంటే ఆ క్రోధత్వం మనలో ప్రవేశించి మన ఎదుటివాడి మీద చూపిస్తాము అనేటువంటిది కాకుండా ఆ సంవత్సరానికి అధిపతి క్రోధి. రాజు మనల్ని పరిపాలించేటువంటి రాజు కుజుడు. ఆ కుజుడు ఉగ్రరూపకంగా ఉంటాడు. అందుకోసం ఆయన ఇచ్చేటువంటి ఫలితాలు ఏమిస్తాడు అంటే రోగాన్ని ఇస్తాడు. లేదంటే రోగాన్ని ఆయన ప్రసన్నం చేసుకుంటే ఉండేటువంటి రోగాన్ని తీశాడు. అది ఆ తర్వాత ఈ సంవత్సరానికి ఈ ప్రధానమైనటువంటి నవనాయకుల్లో రాజు కుజుడు మంత్రి శనైశ్వరుడు అయి ఉన్నాడు. మంత్రి శనైశ్వరుడు ఆయన కూడా ఉగ్రస్వరూపమే. అంటే ఉగ్రస్వరూపంగా ఉన్న దేవుణ్ణి మనం ఉగ్రంగా చూడటం కాదు, ఉగ్రంగా ఉండేటువంటి దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. శని అనగానే వ్యతిరేకంగా మనం మాట్లాడతాం. శని కాదండి, ఆయన శనైశ్వరుడు, ఈశ్వరుడు యొక్క అంశంతో ఉండేటువంటి వాడు, సూర్యుడు యొక్క పుత్రుడు. ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలి, ఆయన దగ్గర ఇష్టంగా ఉండాలి. ఆయన ఎవరయ్యా అంటే మనకు మంత్రి అయ్యి ఉన్నాడు. ఈ సంవత్సరం మనకి మంత్రి శనైశ్వరుడు అయి ఉన్నాడు. ఆ శనైశ్వరుడు కుజుడు యొక్క రాజు అయితే మనకి ఎట్లయితే రోగాలన్నీ ప్రసాదిస్తున్నాడో, లేదంటే అగ్ని భయాలు, చోర భయాలు ఎట్లయితే కలుగుతాయో, ఈ యొక్క శనైశ్వరుడు మంత్రి అయినటువంటి వలన మనకు వచ్చేటువంటి సమస్య ఏంటిదయ్యా అంటే వర్షాలు తక్కువగా ఉంటాయి. మనకు ఎందుకయ్యా వర్షాలు అని అనుకోవడానికి లేదుగా, అంటే అందరం నీళ్ళను పొదుపు చేసుకోవడం. వర్షాలు చాలా తక్కువగా ఉంటాయి. ఆ తర్వాత పంటలు కూడా తక్కువగా పండుతాయి. అంటే ఏ ధాన్యాన్ని కూడా మనము వృధా చేయకుండా ఉండాలి, వేస్ట్ చేయకుండా ఉండాలి. అది బియ్యం కానివ్వండి, పప్పులు కానివ్వండి, ప్రతి ధాన్యాన్ని కూడా జాగ్రత్తగా వాడుకుని ఉండటం కోసం ఈ మాట. ఎందుకయ్యా మనకు అంటే శని మంత్రి అయ్యాడు కాబట్టి ఆయనకు ఫలితం ఎట్లా ఉంటుందంటే ఆయన ధాన్యాదులన్నీ కూడా తక్కువగా పండిస్తాడు. లేదంటే పంటలన్నీ కూడా నాశనం అవడానికి ఆస్కారం ఉంటాయి, తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా సేనాధిపతి అంటే సైన్యాధిపతి శుక్రుడు. ఆ శుక్రుడు సైన్యాధిపతి అయినందువల్ల అధికమైనటువంటి ధరలు పెరుగుతాయి, నిత్యావసరాలన్నిటి కూడా ధరలు పెరుగుతాయి. అదేవిధంగా కలహాలన్నీ కూడా ఎక్కువ కలగడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. మనుషుల మధ్యలో వైరం పెరగడానికి, అంటే మనం చెప్పేటువంటి మాట పక్కవాడికి వ్యతిరేకంగా అనిపించడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి అది ఆ సేనాధిపతి శుక్రుడు అయినందువల్ల, సేనాధిపతి ఏం చేస్తాడు, మనం రక్షిస్తూ ఉంటాడు పటుడు. ఆయన అధిపతి అయినట్టు శుక్రుడు అయ్యాడు కాబట్టి మనకు ఆ ఫలితాన్ని లభిస్తుంది. అదేవిధంగా మళ్ళీ మనకు సస్యాధిపతి కూడా కుజుడే. సస్యం అంటే వ్యవసాయం. ఆ సస్యానికి అధిపతి కూడా కుజుడయ్యే ఉన్నాడు. అయితే ఆ కుజుడైనందువల్ల ఆయన శనగలు, కందులు మొదలగు పప్పు జాతులన్నిటి కూడా వృద్ధి కలిగిస్తాయి. అవి మాత్రం ఎర్రని భూముల్లో బాగా పండుతాయి అనేటువంటిది ఈ యొక్క సస్యాధిపతి కుజుడైనటువంటి ఫలితం. తర్వాత ధాన్యాధిపతి సూర్యుడయ్యాడు. ధాన్యాధిపతి రవి అవ్వటం వల్ల మనకు ఒక మోస్తరుగా వర్షాలు కురుస్తాయి, పంటలు తక్కువగా పండుతాయి, అధికమైనటువంటి ధరలు కలుగుతాయి. అందరిలో కూడా భయం అధికంగా ఉంటుంది. రక్తవర్ణం అనగా ఎర్రని భూములు కూడా అధికంగా పండుతాయి. అది
ఈ యొక్క సస్యాధిపతి. తర్వాత అర్ఘ్యాధిపతి శుక్రుడు. ఆయన అర్ఘ్యాధిపతి శుక్రుడు అయినందువల్ల ఆయన అది కూడా అదే సమస్య. ధాన్యాలకు అధికమైనటువంటి ధరలు పెరుగుతాయి. ఆ తర్వాత తెల్లని ధాన్యాలు బాగా పండుతాయి, సుభిక్షంగా ఉంటుంది, తెల్లని ద్రవ్యాలను కూడా ఎక్కువగా పండుతాయి అన్నమాట. అర్ఘ్యాధిపతి శుక్రుడు అయినందువల్ల ఫలితం. ఆ తర్వాత మేఘాధిపతి కూడా శుక్రుడయ్యాడు. శుక్రుడు మేఘాధిపతి అయినందువల్ల వర్షాలు అధికంగా ఉంటాయి, ధరల వల్ల ఇబ్బందులు కలుగుతాయి, పంటలకు అనుకూలంగా పరస్పరంగా ఉంటాయి, పంటలు బాగా పండుతాయి, గోవులు ఎక్కువగా పాడి పంటలు సమృద్ధిగా ఇస్తాయి. గోవుల వల్ల కూడా మనకు ఆ యొక్క పాల ఉత్పత్తి కానివ్వండి, గోవుల ద్వారా లభించేటువంటిదంతా కూడా మనకు మంచి జరుగుతుంది అనేటువంటిది. తర్వాత రసాధిపతి గురువు బృహస్పతి. ఆయన గురువు రసాధిపతి అయినందువల్ల పంటలకు అనుకూలమైనటువంటి వర్షాలు దేశమంతా కురుస్తాయి. వృక్ష జాతులు, మామిడి మొదలగు జాతులు, పల జాతులను కూడా అధికంగా ఫలిస్తాయి. పండ్ల కాయలు అధికంగా దిగుబడి కలుగుతాయి. ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు. దేశం సుభిక్షంగా ఉంటుంది. అది దేనివల్ల అంటే బృహస్పతి యొక్క ఫలితం వల్ల. అదేవిధంగా నీరసాధిపతి కుజుడు. ఆ నీరసాధిపతి కుజుడు అయినందువల్ల కస్తూరి, రాగి, రక్తచందనము, పగడము, బంగారము, అగరు, కుంకుమ పువ్వు ఇటువంటి జవ్వాది మొదలగు ఎర్రని రంగుల వస్తువులన్నీ కూడా అధికంగా ధరలు ఉంటాయి ఈ యొక్క నీరసాధిపతి యొక్క ఫలితం వల్ల. ఇదే విధంగా ఉపనాయకులు కూడా ఉంటారు. మనల్ని పరిపాలించేటువంటి నవనాయకులు కాకుండా ఉపనాయకులు కూడా ఉంటారు. ఈ ఉపనాయకుల్లో మొత్తం 21 మంది ఉంటే ఆ 21 మందిలో కూడా 10 మంది శుభాన్ని చేసేటువంటి వారు, 11 మంది పాపులుగా ఉన్నారు. అంటే మనకు వ్యతిరేకమైనటువంటి ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క ఉపనాయకుడు పురోహితాది మొదలుకుంటే అంటే ఈ ఉపనాయకుడు ఎవరెవరు ఉంటారంటే పురోహితుడు ఉంటాడు, పరీక్షకుడు ఉంటాడు, గణకుడు ఉంటాడు, గ్రామపాలకుడు ఉంటాడు, దైవజ్ఞుడు ఉంటాడు, రాష్ట్రాధిపతి, సర్వదేశాధిపతి, అశ్వాధిపతి, గజాధిపతి, పశునామాధిపతి, నరాధిపతి, గ్రామాధిపతి, వస్త్రాధిపతి, రత్నాలకధిపతి, వృక్షాలకధిపతి, జంగమాధిపతి, సర్పాధిపతి, మృగాధిపతి ఇటువంటి వాళ్ళందరూ కూడా 21 మంది ఉంటారు. వీరిలో కూడా 10 మంది శుభులు ఉంటే 11 మంది పాపులుగా ఉంటారు. అదేవిధంగా ఈ సంవత్సరం జ్యేష్ఠ మాసంలో శుక్ర పూర్ణిమ నాడు అనగా 21 జూన్ 2024వ తేదీ అర్ధరాత్రి 12:04 సూర్యుడు ఆర్ద్ర నక్షత్రంలో ప్రవేశిస్తాడు. ఆ రోజు తిథి పౌర్ణమైంది కాబట్టి మనకు సర్వాభీష్టం కలుగుతుంది ఆ యొక్క ఆర్ద్ర ప్రవేశం వలన. అదేవిధంగా శుక్రవారం కాబట్టి శాంతి కలుగుతుంది. మూలా నక్షత్రం రోజున కాబట్టి భయోత్పాదాలు కలుగుతాయి. శుక్లపక్షం కాబట్టి సృష్టి కలుగుతుంది. కరణం భవ అయింది కాబట్టి సౌఖ్యం కలుగుతుంది. కాలము రాత్రి అయింది వల్ల క్షేమం కలుగుతుంది. లగ్నం మీన లగ్నం అయింది కాబట్టి అతివృష్టి. మండలం 5వ మండలం కాబట్టి వృష్టి నాశనం, వర్షలేమి కూడా కలగడానికి ఆస్కారం ఉంది. ఈ ఆరుద్ర నక్షత్ర ప్రవేశం వలన అంటే సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలో ప్రవేశం మొదలుకొని మనకు ఈ ఫలితాలన్నీ కూడా కలుగుతాయి. అదేవిధంగా మనకు కర్తరి అంటే ఏ గృహ సంబంధమైనటువంటి కార్యక్రమాలు పనికిరావు. కర్తరిలో చెక్క పనులు కానివ్వండి, అంటే ద్వారబంధనాలు కానివ్వండి, ఫర్నిచర్ కానివ్వండి, ఇవన్నీ చేసుకోవడానికి పనికిరావు కర్తరిలో. అది మే 4వ తారీఖు శనివారం మొదలుకొని రవి భరణి నక్షత్రం 3వ పాదంలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి అక్కడ కర్తరి ప్రారంభమయ్యి 28 మే వరకు కూడా 28 మే మంగళవారం రోజున రోహిణి నక్షత్రం 2వ పాదంలోకి మధ్యాహ్నం 2:29 ప్రవేశిస్తున్నారు. అక్కడితో మనకు కర్తరి పూర్తవుతుంది. అంటే మే నెలంతా కూడా మనకి ఈ యొక్క గృహప్రవేశాది కార్యక్రమాలు కానివ్వండి, ద్వారవందనాలు కానివ్వండి, శంకుస్థాపనాది కార్యక్రమాలన్నీ కూడా మనకు పనికిరాకుండా ఉంటాయి, పని చేయడానికి పనికిరాదు. అదేవిధంగా మౌఢ్యమి దినాలంటే మూఢమి. మనం సాధారణంగా మన వ్యవహారికంలో మనం మూఢమి అని పిలుస్తాం. దాని అసలు పర్యాయ పదం ఏంటంటే మౌఢ్యమి. ఆ మౌఢ్యంలో శుభకార్యాలు ఏవి కూడా పనికిరావు. ఆ మౌఢ్యమి 3/5/2024 మొదలు ప్రారంభమవుతుంది. గురుమౌఢ్యమి అది జూన్ 3వ తారీఖు దాకా ఉంటుంది. అంటే ఈ మే నెల మొత్తం కూడా మే నెల 3వ తారీఖు మొదలుకొని జూన్ నెల 3వ తారీఖు వరకు కూడా ఈ యొక్క గురుమౌఢ్యం ఉంటుంది. ఆ గురుమౌఢ్య కార్యక్రమాల్లో ఈ యొక్క శుభకార్యాలు అంటే గృహప్రవేశాల కార్యక్రమాలు, వివాహోపనయనాది కార్యక్రమాలు కూడా పనికిరావు. మనం ఒడిబియ్యం పోసుకోవడం కూడా పనికిరావు. మనం పిల్లలకు పోయడానికి కానీ మనం పోయించుకోవడానికి కానీ అంటే ఎటువంటి శుభకార్యం కూడా ఈ మౌఢ్యాలలో పనికిరావు. అదేవిధంగా 27 ఏప్రిల్ 27వ తారీఖు మొదలుకొని మరలా
మార్చి 17వ తారీఖు వరకు కూడా, మార్చి 27వ తారీఖు వరకు కూడా ఈ యొక్క శుక్రమూఢం ఉంది. శుక్రమూఢంలో కూడా మనం ఏ కార్యక్రమాలు కూడా శుభ కార్యక్రమాలు శుక్రమూఢంలో ఏదైతే చేయమో అదేవిధంగా శుక్రమౌఢ్యంలో కూడా ఏ కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు కూడా చేయడానికి పనికిరాదు. అందుకే ఈసారి జ్యేష్ఠ వైశాఖ మాసాలలో కూడా వైశాఖం జ్యేష్ఠ మాసాల్లో ఎక్కడ కూడా శుభకార్యాలు లేవు. అదేవిధంగా మనకు వర్ష ప్రమాణంలో ఈ యొక్క 9 భాగాలేమో సముద్రంలో కురుస్తాయి, 7 భాగాలు పర్వతాల్లో కురుస్తాయి, 2 భాగాల వర్షం మాత్రం భూమి మీద కురుస్తుంది. కావున సాధారణంగా మొత్తానికి వర్ష ప్రభావం తక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం కూడా. అదేవిధంగా పశుపాలక నిర్ణయం, ఇది వర్ష ప్రమాణం అయిన తర్వాత మనకు పశుపాలకుడు ఎవడు అంటే మనం బాగుండటమే కాదు, మనం చుట్టూ ఉండేటువంటి పశుపక్షేత్రాన్ని కూడా బాగుండాలి. అవి బాగుంటేనే మనకు రోజు పాలు లేని రోజు తీలేని మనకు ముందుకు గడవదు. కాబట్టి పశువులు పక్షులన్నీ కూడా మనకు అందుబాటులో ఉండాలి, అవన్నీ కూడా బాగుండాలి. అవి బాగుంటేనే మనం ఉంటాయి. వాటిని పరిరక్షించేది ఎవరయ్యా అంటే ఈసారి పశుపాలకుడు యముడు. ఈసారి పశువులను పాలించేటువంటి వ్యక్తి యముడు. అందువల్ల మనకు వచ్చేటువంటి ఫలితం ఏంటయ్యా, ఆయన పరిపాలిస్తే మనకు వచ్చేటువంటి లాభ నష్టాలు ఏంటంటే ధరలు అధికంగా అవుతాయి. కొన్ని పంటలకు ధర పలకపోవడం వలన స్వల్పంగా ధరలు తగ్గిపోతాయి. అదేవిధంగా ఆవు పాలు తక్కువగా వస్తాయి. సంరక్షకుడు గోష్ఠి బహిష్కర్త కూడా శ్రీకృష్ణుడి చేత గోవులు పరిపూర్ణంగా పాలిస్తాయి. పంటలు పశువులు వ్యాధిరహితమై ఉంటాయి. పశువృద్ధి పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి. ఎవరి వల్ల అంటే కృష్ణుడి వల్ల. కృష్ణుడు దాన్ని గోష్ఠ బహిష్కర్త కూడా ఆయన కృష్ణుడై ఉన్నాడు. కాబట్టి ఆ స్వామివారిని కనుక మనం చేస్తే కనుక మనకు పాడి పంటల విషయాల్లో పశుపక్షాదుల విషయాల్లో మనకు అటువంటి లోటు ఏది ఉండకుండా ఉంటుంది. అదేవిధంగా మకర సంక్రమణ పురుష ఫలం, మకర సంక్రాంతి అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే మనం ఈ సంవత్సరం మొత్తం కూడా వారి యొక్క అధీనంలో ఉంటాం కాబట్టి వారి యొక్క అనుగ్రహం పొందాలని అందుకోసం. అయితే ఈ స్వస్తి శ్రీ క్రోధనామ సంవత్సర పుష్యబహుళ పాఠ్య మంగళవారం పునర్వసు నక్షత్రం విష్కంభ యోగం బాలవకరణం యుక్త కుంభలగ్నంలో అనగా 14/1/2025 రోజున 8:55 సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. కనుక ఈ రోజునే మనం సంక్రాంతి చేసుకుంటాం. ఏ రోజు 14వ తారీఖు జనవరి 14, 2025 రోజున. ఆ రోజు నుంచి మనకు ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయన పుణ్యకాలం పోయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తుంది. అయితే ఆయన ఎట్లొస్తాడంటే ద్విముఖం కృష్ణవర్ణంచ స్వరూపం పంచనేత్రకం అష్టబాహుం ద్విపాదంచ త్రిశరం రథవాహనం. ఈ సంక్రాంతి పురుషులకు 2 నోరులు ఉంటాయి, నల్లని వర్ణమై ఉంటాడు, మంచి రూపం ఉంటుంది, 3 కన్నులు ఉంటాయి, 8 బాహువులు ఉంటాయి, అదేవిధంగా 2 పాదాలు ఉంటాయి, 3 శిరస్సులు కలిగి ఉంటాయి. ఈ యొక్క మకర సంక్రమణ యొక్క పురుష లక్షణం. సంక్రాంతి పురుషుడు ఏ విధంగా ఉంటాడంటే ఈ విధంగా ఉంటాడు చెప్పినట్టుగా. అదేవిధంగా ఆయన ఆయన పేరు ఏంటిదంటే మహోదర అనేటువంటి పేరు కలిగి ఉంటాడు. కాబట్టి చోరులందరికీ కూడా భయం కలుగుతుంది. అదేవిధంగా ఆయన బిల్వదళంతో స్నానం చేస్తాడు కాబట్టి మహాభయం కలుగుతుంది. రక్తవర్ణం కలిగి ఉంటాడు కాబట్టి రోగదాయకంగా ఉంటాడు. గంధం చంద్రాన్ని పూసుకుంటాడు కాబట్టి మంచి వారికి నాశనం కలుగుతుంది. జాజి పుష్పాన్ని ధరిస్తారు కాబట్టి సుశోభనంగా ఉంటుంది. ముత్యాన్ని ఆభరణంగా అయ్యా మీరు కొంచెం పక్కకి మాట్లాడుకోండి సార్ మీరు కొంచెం పక్కకి మాట్లాడుకోండి. లేండి ఆపేసి. ఆహారం పాయసాన్ని తీసుకుంటాడు కాబట్టి పశువులు నశిస్తాయి. అరటిపండు తీసుకుంటారు కాబట్టి ఆయన ఫలాన్ని అరటిపండును తీసుకుంటారు కాబట్టి అరటిపండుకు నాశనం కలుగుతుంది. భిండి అనేటువంటి ఆయుధాన్ని ధరిస్తాడు కాబట్టి వ్యాధి కలుగుతుంది. ఛత్రం రక్త ఛత్రాన్ని ధరిస్తాడు కాబట్టి మహాయుద్ధం కలుగుతుంది. అదేవిధంగా పులివాహనం మీద వస్తాడు కాబట్టి అరణ్యంలో ఉండేటువంటి మృగాలు నాశనం కలుగుతాయి. కూర్చొని ఉంటాడు కాబట్టి ఆయనకు సామాన్య వృష్టి కలుగుతుంది. ఆయన దక్షిణ దిక్కు నుంచి వస్తాడు కాబట్టి దక్షిణ దేశాలకు గరిష్టం కలుగుతుంది. పాడ్యం తిథిలో వస్తాడు కాబట్టి సుభిక్షం కలుగుతుంది. మంగళవారం కాబట్టి దొంగల వలన భయం కలుగుతుంది. పునర్వసు నక్షత్రం కాబట్టి రాజులకు భయం కలుగుతుంది. అదేవిధంగా విష్కంభ యోగంలో వస్తాడు కాబట్టి కలహం కలుగుతుంది. బాలవ అనేటువంటి కారణంలో వస్తాడు కాబట్టి ఇష్టకార్య సిద్ధి కూడా నెరవేరుతుంది. ఉదయం వస్తారు కాబట్టి రాజులకు నాశనం కలుగుతుంది.
కుంభలగ్నంలో వస్తాడు కాబట్టి భూమి ఎంతో శుభంగా ఉంటుంది, ధరలు మాత్రం పెరుగుతాయి. పుష్యమాసం కాబట్టి శుభదాయకంగా ఉంటుంది. ఇష్టపక్షంలో వస్తాడు కాబట్టి ప్రజలకు క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, జంతువులకు మాత్రము రోగబాధలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఏ తర్వాత ఏంటంటే ఈ మకర సంక్రమణ పురుషుల యొక్క అనుగ్రహం వల్ల సాధారణంగా ఇవన్నీ ఫలితాలన్నీ కూడా కలుగుతాయి. అదేవిధంగా ఇప్పుడు ఈ సంవత్సరంలో మనకు వచ్చేటువంటి పుష్కరం నర్మదా నది పుష్కరం. నర్మదా అనేటువంటి నదికి పుష్కరం సంభవిస్తుంది. అది మే 1వ తారీఖు మొదలుకొని మే 1వ తారీఖు మధ్యాహ్నం 12:58 దేవగురు అయినటువంటి బృహస్పతి వృషభరాశి మేషరాశిలో వృషభరాశిలోకి ప్రవేశిస్తారు. కాబట్టి నర్మదా నదికి పుష్కరాలు వస్తాయి. మే 1 నుంచి 12 రోజుల పాటు ఈ పుష్కరాలు జరుగుతాయి. ఈ పుష్కరాల సమయాల్లో మనం పుణ్యస్నానాలు చేసినా, లేదంటే పెద్దవాళ్ళకి అంటే చనిపోయిన వాళ్ళకి పిండ ప్రదానాది కార్యక్రమాలు చేసినా, గోదానాది దానాలు చేసినా కూడా మహాపుణ్యఫలప్రదము, శ్రేయస్కరము, వంశాభివృద్ధి కూడా కలుగుతుంది. ఈ పుణ్యకార్య ఈ యొక్క ఏ పుష్కరంలో చేసినా ఇదే ఫలితం. అయితే ఈ సంవత్సరంలో వచ్చేటువంటి పుష్కరం మాత్రం నర్మదా నదికి పుష్కరుడు బృహస్పతి ఆ నదిలో ప్రవేశిస్తాడు అన్నమాట. అదేవిధంగా సాధారణంగా నక్షత్రాన్ని అనుసరించి ఈ యొక్క 27 నక్షత్రాలకి సంవత్సర ఫలితం ఏ విధంగా ఉంటుందంటే, అశ్విని, పుష్యమి, స్వాతి, అభిజిత్ నక్షత్రాల్లో పుట్టిన వారికి ఆయుర్వృద్ధి కలుగుతుంది, శుభప్రదమైనటువంటి కార్యాలు కలుగుతాయి. భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణ నక్షత్రం వారికి అర్ధలాభం కలుగుతుంది. కృత్తిక, మఖ, అనురాధ, ధనిష్ట నక్షత్రాల వారికి మనోవ్యాకులత, చికాకులు కలుగుతాయి. రోహిణి, పుబ్బ, జ్యేష్ఠ, శతభిష నక్షత్రం వారికి రాజపూజ్యము కలుగుతుంది. తర్వాత సన్మానాలు కలుగుతాయి. వారు అనుకున్నటువంటి పనులను కూడా నెరవేరుతాయి. అదేవిధంగా మృగశిర, ఉత్తర, మూల, పూర్వభాద్ర నక్షత్రం వారికి యుద్ధ భయం ఉంటుంది. ఇంట్లో కూడా బయట కూడా చికాకులు కలగడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఆరుద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర నక్షత్రాల వారికి అలంకార ప్రాప్తి కలుగుతుంది. వారందరికీ కూడా నూతన వాహన ప్రాప్తి కూడా కలుగుతుంది. అదేవిధంగా పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి ఈ నక్షత్రాల వారికి రోగభయం కలుగుతుంది. వారికి ముఖ్యంగా పాదాలకు హాని కలగడానికి ఆస్కారం ఉంది ఈ నక్షత్రాల వారికి. అదేవిధంగా మేషాది రాశులన్నింటికి కూడా 12 రాశులకి ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానము. ఇవి మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. వృషభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 3. మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 3. అదేవిధంగా కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 3, అవమానం 3. తర్వాత సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. కన్యారాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 4, అవమానం 5. తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ధనుసు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. అదేవిధంగా మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, అదేవిధంగా రాజపూజ్యం 6, అవమానం 1. మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, తర్వాత రాజ్యపూజ్యం 2, అవమానం 4. ఇదే విధంగా మన ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య, అవమానాలు ఉంటాయి. అంటే ఇంత ద్రవ్యం మనకు లాభిస్తుంది అంటే మనం వచ్చేటువంటి ద్రవ్యంలో ఇంత ఖర్చు పెడతాము, మనం ఇంతమంది గౌరవిస్తారు, ఇంత శాతం కూడా అవమానిస్తారు. అంటే ఎంత అయితే ఉందో అంత జాగ్రత్తగా ఉండడం కోసమే ఈ పదాలు చెప్పేటువంటి అన్నమాట. మనం జాగ్రత్త వహించడం కోసం మన జీవితంలో మనం ఆచరించేటువంటి దాంట్లో ఎంత జాగ్రత్తగా మనం ఉండాలి అంటే దానికి విరివిగా ఖర్చు పెట్టాలా, ఈసారి పొదుపుగా ఉండాలా, మనం విధిగా మాట్లాడాలా, పొదుపుగా ఉండాలా అనేటువంటి విషయాలు తెలుసుకోవడం కోసమే ఈ రాజ్య పూజ, అవమానాలు. అదేవిధంగా తర్వాత కందాయ ఫలాలు ఉంటాయండి. ఈ కందాయ ఫలాలు ఒక్కొక్క సంఖ్య 4 మాసాలని సూచిస్తుంది. అనగా చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం 4 నెలలు 1, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం వరకు 1, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం 4. ఈ 4 నెలలు
3 నెంబర్లు ఉంటాయి, 3 సంఖ్యలు ఉంటాయి. ఆ 3 సంఖ్యలు ప్రతి సంఖ్య కూడా 4 మాసాలని సూచిస్తుంది. అందులో బేసి సంఖ్యలు అయితేనేమో ధనలాభాన్ని కలిగిస్తాయి, సరి సంఖ్యలు అయితేనేమో సమఫలితాన్ని ఇస్తాయి. అదే కనుక శూన్య సంఖ్య అంటే 0 కనుక ఉంటే కనుక అందులో మొదటి 0 ఉంటే కనుక వ్యాధిని, రెండవ 0 ఉంటే కనుక భయాన్ని, మూడవ 0 ఉంటే కనుక రుణాన్ని సూచిస్తుంది. కాబట్టి ఆ సంఖ్యలు చెప్తూ ఉంటాను, ఆ సంఖ్యల్ని నక్షత్రాలు సంఖ్య చెప్తూ ఉంటాను, దాన్ని బట్టి నేను మీ నక్షత్రాలకి అనువదించుకోండి. అశ్విని నక్షత్రం వారికి 2, 1, 0, ధని నక్షత్రం వారికి 5, 2, 2, కృత్తికా నక్షత్రం వారికి 0, 0, 4, రోహిణి నక్షత్రం వారికి 3, 1, 1, వృషభ నక్షత్రం వారికి 6, 2, 3, ఆరుద్ర నక్షత్రం వారికి 1, 0, 0, పునర్వసు నక్షత్రం వారికి 4, 1, 2, వృషభ నక్షత్రం వారికి 7, 2, 4, ఆశ్లేష నక్షత్రం వారికి 2, 0, 1, మఖ నక్షత్రం వారికి 5, 1, 3, ఉబ్బా నక్షత్రం వారికి 0, 2, 0, చిత్తా నక్షత్రం వారికి 3, 0, 2, హస్త నక్షత్రం వారికి 6, 1, 1, చిత్తా నక్షత్రం వారికి 1, 2, 1, స్వాతి నక్షత్రం వారికి 4, 0, 3, విశాఖ నక్షత్రం వారికి 7, 1, 0, అనురాధ నక్షత్రం వారికి 2, 2, 2, జ్యేష్ఠ నక్షత్రం వారికి 5, 0, 4, మూలా నక్షత్రం వారికి 0, 1, 1, పూర్వాషాఢ నక్షత్రం వారికి 3, 2, 3, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి 6, 0, 0, శ్రవణ నక్షత్రం వారికి 1, 1, 2, ధనిష్ఠ నక్షత్రం వారికి 4, 2, 4, శతభిష నక్షత్రం వారికి 7, 0, 1, పూర్వాభాద్ర నక్షత్రం వారికి 2, 1, 2, ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి 5, 2, 0, రేవతి నక్షత్రం వారికి 0, 0, 2. ఈ విధంగా కందాయ ఫలితాలు ఉంటాయండి. అదేవిధంగా తర్వాత మనకి మేషాది ద్వాదశ రాశుల వారికి కూడా వారి యొక్క సంవత్సర ఫలం. మేషరాశి వారికి ఇంకొక విషయం ఏంటంటే, ఇందాక మనం బృహస్పతి మారుతున్నాడు కాబట్టి మనకు పుష్కరాలు వస్తున్నాయని చెప్పుకున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం శని మారట్లేదు, శని స్థాన మార్పు లేదు. కాబట్టి ఎవరికి ఉండేటువంటి ఆయనే వక్రించి మళ్ళీ అదే స్థానానికి వస్తారు శనీశ్వరుడు. కాబట్టి ఎవరికి కూడా అంటే ఇంత క్రితంలో ఎవరికైతే అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏదైతే 7 నాటి శని ఉన్నాయో ఈ సంవత్సరంతో కూడా వారికి అదేవిధంగా శనీశ్వరుడు యొక్క ప్రభావం అదేవిధంగా ఉంటుంది. 7 నాటి శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శనిలో కానీ ఈ సంవత్సరం ఎవరికి కూడా మార్పు లేదు. ఆ తర్వాత మేషరాశి వారికి ఫలితాలు. శని, బృహస్పతి ఇద్దరు గోచారం వలన గత సంవత్సరం కంటే కూడా అన్ని విధాలుగా అభివృద్ధి, చాలా కాలం నుండి కావాల్సినటువంటి ధనం చేతికందుట, పుణ్యకార్యాలయంలో ఆసక్తి, వృత్తి ఉద్యోగాలయంలో అభివృద్ధి, ధనధాన్య లాభము, సంఘంలో మాటకు విలువ పెరుగుతుంది, బంధుమిత్రాలందరూ కూడా అనుకూలంగా నడుచుకుంటారు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ప్రతి విషయంలో కూడా ముందుంటారు, మనోల్లాసము, కుటుంబంలో శుభకార్యాలు జరగడానికి అన్నిట్లా విజయం కలిగించడానికి విజయం లభిస్తుంది. అదేవిధంగా విద్యార్థులు కోరుకున్న కాలేజీలందు అడ్మిషన్లు లభిస్తాయి. కొద్దిగా కష్టపడి చదివితే కనుక విశేష ఫలితాన్ని కూడా పొందుతారు. ఉద్యోగులకు అనుకూలమైనటువంటి సంవత్సరం. పై అధికారులతో సఖ్యతలు కూడా సమయానికి తోడు ఉద్యోగులు సహాయపడుతారు. ఇదేవిధంగా ఈ యొక్క మేషరాశి వారికి అందరూ కూడా చాలా వరకు కూడా శుభం జరగడానికి, మంచి జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది ఆ యొక్క మేషరాశి వారి ఫలితం. అదేవిధంగా వృషభ రాశి వారికి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రము, వృషభ మొదటి 2 పాదాలు, ఇదంతా కూడా వృషభ రాశిలోకి వస్తుంది. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారందరూ కూడా ఈ సంవత్సరం అంతా కూడా గురువు, రాహుకేతువులు, శని వలన శుభ ఫలితాన్ని ఆశింపజాలరు. ఈ రాశి వారికి ప్రతి విషయంలో అధికమైనటువంటి ధనజయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ధనం చేతికి అందకుండా ఇబ్బంది కలుగుతాయి. తర్వాత దీర్ఘ వ్యాధులన్నీ కూడా కలగడానికి ఆస్కారం ఉంది. బంధువైరాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలు ఎందుకు కూడా అభివృద్ధి లేకుండా ఉంటుంది. పేరు ప్రఖ్యాతులన్నీ కూడా విఘాతాలు కలుగుతాయి. ఉద్యోగులకు పై అధికారుల వలన ఇబ్బందులు కలుగుతాయి. నమ్మిన వారి వల్ల మోసపోవడకు, ఇష్టం లేని స్థానాలకు బదిలీ జరగడానికి, ఉద్యోగులకు హాని కలగడానికి ఆస్కారం ఉంది. విద్యార్థులు మాత్రం చాలా కష్టపడాల్సినటువంటిది. తర్వాత ఏ రంగ వ్యాపారాలైనా కూడా అంతంత మాత్రంగానే ఆ కాలం అట్లా విధంగా నడుస్తూ ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారందరూ కూడా వారి యొక్క
జాతక రీత్యా కానీ గోచార రీత్యా కానీ వారికి ఉండేటువంటి జపాదులు చేసుకోవడం వల్ల కొంచెం మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత మిథున రాశి వారు వృషభ నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 ఈ మూడు పాదాలు మిథున రాశికి చెందుతాయి. ఈ మిథున రాశి వారికి గురువు అత్యంత శుభకరమైనటువంటి స్థానంలో లేడు. అదేవిధంగా శని భాగ్యస్థానంలో ఉండటం వలన ఒకప్పుడు పోగొట్టుకున్నటువంటి ధనానంతా కూడా ధనలేమి కలుగుతుంది. గత సంవత్సరంతో పోల్చి చూస్తే కనుక ఈ సంవత్సరంలో కొన్ని చికాకులు, రుణాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. శుభకార్యాలకై ధన వ్యయాన్ని కలుగుతాయి, ధనాన్ని అధికంగా వెచ్చిస్తాడు. నూతన గృహ ప్రాప్తి కలుగుతుంది, ప్రయాణాలు అధికమవుతాయి, తద్వారా ధన వ్యయం కూడా కలుగుతుంది. గృహంలో శుభకార్య నిర్వహణ కోసం వృత్తి ఉద్యోగాలు ఎందుకు కొన్ని చికాకులు కలుగుతాయి, కుటుంబ విరోధాలు కూడా పెరుగుతాయి. దూరదేశ ప్రయాణాలు, శుభకార్యాలు ఎందుకు కూడా చేస్తారు ఈ యొక్క రాశివారు. అదేవిధంగా ఉద్యోగులు మాత్రం తోటి ఉద్యోగులతో సఖ్యత లేకపోవడం వలన పని భారాన్ని పెంచుతారు. తర్వాత విద్యార్థులు మాత్రం చాలా కష్టపడి చదవాల్సినటువంటి ఈ యొక్క అవకాశం ఉంది. తర్వాత ఈ యొక్క మిథున రాశి వారందరూ కూడా ఏ విధమైనటువంటి పని చేయాల్సినా కూడా సలహా తీసుకొని విచారించి వారు చేస్తే కనుక వారికి అన్నీ కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క మిథున రాశి ఫలితం. అదేవిధంగా కర్కాటక రాశి వారు పునర్వసు 4వ పాదం, అదేవిధంగా పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు ఇవన్నీ కూడా కర్కాటక రాశికి వస్తాయి. ఈ కర్కాటక రాశి వారు గురువు లాభస్థానంలో సంచరించడం వలన శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. శని వలన వృత్తి ఉద్యోగాల యందు ఇబ్బందులు కలిగినా కూడా కొంత గురుబలం వలన శుభాది సఖ్యతలు కలుగుతాయి. రాహుకేతులు కూడా పాప ఫలితాలను ఇస్తారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం వృత్తి ఉద్యోగాల యందు అభివృద్ధియు, సంఘంలో గౌరవం పెరగడం వలన స్థిరచర స్థలాభివృద్ధి కలుగుతాయి. మానసికంగా ఉల్లాసం కలుగుతుంది. శని వలన అప్పుడప్పుడు కొంత ధనానికి ఇబ్బంది పడినా, ధనం నష్టపోయినా కూడా ఆ ధనం కూడా నమ్మిన వారి వలన మోసపోవడానికి ఆస్కారం ఉంటుంది. గృహంలో మాత్రం శుభకార్యాలు చేయడానికి అవకాశం ఉంది. వివాహం కాని వారికి వివాహ సూచనలు ఉన్నాయి. విదేశీయానం కూడా కలిసి వస్తుంది. ఉద్యోగులందరికీ కూడా పై అధికారులతో సఖ్యత కలుగుతాయి. కోరుకున్న స్థలాలు బదిలీ అవుతాయి. ఉన్నతమైనటువంటి స్థానం కలుగుతుంది. శని యొక్క ప్రభావం, శనీశ్వరుడి యొక్క ప్రభావం నమ్మిన వారి వలన ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంటుంది. ఐటీ, కంప్యూటర్ మొదలు ఉద్యోగులకు కూడా సంవత్సరం అంతా కూడా అభివృద్ధికరంగా ఉంటుంది. ఈ యొక్క విదేశ ప్రయాణాలు కూడా వారికి అనుకూలిస్తాయి. ఈ యొక్క కర్కాటక రాశి వారి ఫలితాలు. అదేవిధంగా సింహరాశి వారికి మకా నక్షత్రం 4 పాదాలు, ఉపా నక్షత్రం, ఆ తర్వాత ఉత్తర నక్షత్రం 1వ పాదం ఇవన్నీ కూడా సింహరాశి. ఆ సింహరాశి యొక్క ఫలితం ఏ విధంగా ఉందంటే గురువు, శనేశ్వరుడు, రాహు ఈ 3 గ్రహాలు కూడా అనుకూలంగా లేకపోవడం వలన ఈ సంవత్సరం చాలా వరకు కూడా ప్రతికూల ఫలితాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ధన నష్టం అధికంగా ఉంటుంది. వృధా ప్రయాణాలు ఉంటాయి. తెలియని భయం కలుగుతుంది. ఆ యొక్క బంధుమిత్రాదులతో విరోధం కూడా కలగడానికి ఆస్కారం ఉంది. అయితే వీరందరూ కూడా నూతనంగా వచ్చేటువంటి వ్యాధుల వలన ఇబ్బంది, భయము, నమ్మిన వారి వలన మోసపోవట, ఏ పని కూడా సకాలంలో పూర్తి కాకపోవట, అదేవిధంగా ఇబ్బందులు కూడా మనోవ్యాకులత, కుటుంబంలో గౌరవం లేకపోవడం వలన మానసికంగా విచారం మొదలగు ఈ యొక్క పాపస్థానాల వల్ల అంటే బృహస్పతి, శనీశ్వరుడు, రాహుకేతువుల వలన ఈ విధంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగులకు మాత్రం పై అధికారుల వలన ఇబ్బందులు కలుగుతాయి. పని ఒత్తిడి అధికమవుతుంది. జాగ్రత్తగా వ్యవహరించుకుంటే చాలా అవసరమైనటువంటి ఈ యొక్క సింహరాశి యొక్క ఫలితాలు. అదేవిధంగా కన్యా రాశి ఫలితం. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు వీరందరికీ కూడా కన్యా రాశిలో ఉంటారు. ఈ కన్యా రాశి వారికి మే వరకు కూడా గురుడు సంవత్సరం అంతా కూడా శనీశ్వరుడు కూడా శుభ ఫలితాన్ని కలిగిస్తారు. మే వరకు కూడా సామాన్యంగా ఉన్నా కూడా తదుపరి వృత్తి ఉద్యోగాలు ఎందుకు అధిక వృద్ధి, ధనలాభము, వృత్తి ఉద్యోగాలు ఎందుకు కూడా అభివృద్ధి కూడా కలుగుతాయి. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. సమయానికి ధనం చేర్చడం వలన రావాల్సినటువంటి బాకీలను కూడా వసూలవుతాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శనీశ్వరుడు షష్టమ స్థితి వలన శత్రువులపై విజయాన్ని, ధనలాభాన్ని, వివాహం కాని వారికి వివాహం కూడా జరుగుతుంది. ఉద్యోగులు ఎందుకు అభివృద్ధి కూడా కలుగుతాయి. మీ కార్యాలయంలో మీ మాట గౌరవం అధికంగా ఉంటుంది. పై అధికారులు ఉండడం వలన ప్రమోషన్ లభించడం వలన అన్నిటికీ కూడా అభివృద్ధి కలుగుతాయి. ఐటీ, కంప్యూటర్, సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ప్రమోషన్ లభించడం,
విదేశీయానకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు అన్నిటి కూడా జయం కలుగుతుంది. వ్యాపారంలో అభివృద్ధి కలుగుతాయి. నూతన సంస్థలు కూడా నిలుపుకోవడం వలన భాగస్వాములతో మిత్రత్వం కలుగుతుంది. కిరాణము, ఫ్యాన్సీ, ట్రాన్స్పోర్టు, నూనె, చర్మము ఈ యొక్క వ్యాపారం చేసుకునే వాళ్ళు బాగా ఉంటారు, మంచి అభివృద్ధి పొందుతారు. మెడికల్, రియల్ ఎస్టేటు, ముడి సరుకులు, కంప్యూటరు, పండ్లు, పూలు ఇటువంటి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క సంవత్సరము ఈ కన్యా రాశి వారందరికీ కూడా. అదేవిధంగా తులారాశి వారికి ఈ తులారాశిలో చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు ఇవన్నీ కూడా తులారాశి వారికి. ఈ తులారాశి వారికి శనైశ్వరుడు, బృహస్పతి ఇద్దరి వలన ఇబ్బందులు కలుగుతాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అన్ని విధంగా వ్యతిరేకంగా ఉంటాయి. అన్యోన్యత అందరితో అన్యోన్యత లభిస్తుంది. అధికారుల వలన ఇబ్బంది కలుగుతాయి. గౌరవం భంగం కలుగుతుంది. నిందలు భరించవలసి వస్తుంది. కోపం వలన శత్రువృత్తి అధికంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల ఎందుకు కూడా చికాకులు, ప్రయాణాల ఎందుకు చోరభయము, సంతానరీత్యా ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి చాలా వరకు మౌనంగా ఉండడం ఉత్తమం. ఉద్యోగులకు అధికారుల వలన ఇబ్బందులు కలుగుతున్న ఇష్టం లేని ప్రదేశాలకు ట్రాన్స్ఫరు అవుట, పనులు ఒత్తిడి అధికమవుట, ఆరోపణలు ఎదుర్కోవాల్సి ఉంటుందా, అధిక ధనం చేయడం కూడా కలుగుతాయి ఈ యొక్క తులారాశి వారికి. ఆ తర్వాత వృశ్చిక రాశి వారికి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1-2-3-4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1-2-3-4 పాదాలు వృశ్చిక రాశి కిందకి వస్తాయి. ఈ వృశ్చిక రాశి వారికి శని గోచారంలో బాగలేదు కాబట్టి గురుడు సప్తమంలో ఉన్నా కూడా శుభ ఫలితాన్ని ఇస్తాడు. బృహస్పతి యొక్క ఫలితం వలన శుభాశుభాలు కంటే కూడా రెండు మిశ్రమంగా ఉంటాయి. ఆరోగ్యము, ధనలాభము, ఇష్టకార్య సిద్ధి, మనోనిశ్చిత, శత్రువులపై విజయము, వృత్తి ఉద్యోగాలైన అభివృద్ధి, వివాహం కాని కన్యలకు వివాహం కుదురుట, నూతన వస్తువాహన ప్రాప్తి కలుగుతాయి. శనైశ్వరుడి యొక్క వలన వాతరోగము, దుఃఖము, భయము, ఆందోళన కూడా కలగడానికి ఆస్కారం ఉంది శనైశ్వరుడి యొక్క వలన. అయితే ఏ విషయం నిర్ణయం చేసినా కూడా ఏ విషయాల్లో ఏ విషయాన్ని నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఆచితూచి ముందుకు వెళ్ళడం మంచిది. మీరు ధన విషయంలో బాగా ఉన్నా కూడా ఆరోగ్య విషయంలో మాత్రం ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగంలో అభివృద్ధిపై ప్రమోషన్లు లభిస్తాయి. అధికారులతో సామరస్యంగా ఇష్టపడిన స్థలానికి బదిలీ జరుగుతాయి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి విద్యార్థులు మాత్రం జాగ్రత్తగా చదివితే మంచి ర్యాంకులు సాధిస్తారు. వారికి ఉన్నటువంటి కోరుకున్నటువంటి స్థితి కలుగుతుంది విద్యార్థులకి ఈ వృశ్చిక రాశి వలన. ఆ తర్వాత ధనుర్రాశి వారి మూలా నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1-2-3 పాదాలు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదం. ఇది ధనుర్రాశి. ఈ రాశి వారికి గత సంవత్సరం కన్నా కూడా ఆపలతో అధికంగా ఉంటుంది. ఆ యొక్క కుటుంబంలో విరోధాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఆసక్తం వల్ల కుటుంబం అంతా కూడా కలహప్రదంగా ఉంటుంది. శోరభయం కలుగుతుంది. రాజదండన కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలు ఎందుకు కూడా అభివృద్ధి లేకపోవడం వలన రుణాలు చేయవలసి వస్తుంది. నమ్మిన వారి వలన మోసం పోవడం వలన మానసికంగా అశాంతి కలుగుతుంది. బద్ధకం వలన ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తాయి. ఈ యొక్క ఉద్యోగంలో అధికమైనటువంటి ఒత్తిడి, తోటి వారి సహాయం లేకపోవడం వలన ఒంటరితనాన్ని కూడా అనుభవిస్తారు ఈ యొక్క రాశి వారు. అదేవిధంగా ఈ ధనుసు రాశిలో ఉండేటువంటి విద్యార్థులు మాత్రం వారికి చాలా కష్టపడితే కానీ ఉన్నతమైనటువంటి స్థితి కలగడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. వారికి చేసేటువంటి ప్రయత్నం కంటే కూడా ఎక్కువ ప్రయత్నం చేయవలసి వస్తుంది ఈ యొక్క ధనురాశి వారు. అదేవిధంగా వివాహం కాని స్త్రీలకు కూడా అతి కష్టం మీద ప్రయత్నం చేస్తే ఆ యొక్క వివాహం కాని కన్యలకు వివాహం జరగడానికి ఆస్కారం ఉంటుంది. కుటుంబంలో మాత్రం విభేదాలు కలుగుతాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండటం ఉత్తమం. అదేవిధంగా మకర రాశి వారికి ఉత్తరాషాఢ నక్షత్రం 2-3-4, తర్వాత శ్రవణ నక్షత్రం 1-2-3-4, తర్వాత ధనిష్ఠ నక్షత్రం 1-2 పాదాలు మకర రాశి వారు. ఈ మకర రాశి వారికి గత సంవత్సరంతో పోల్చి చూస్తే కూడా అభివృద్ధి బాగా ఉంటుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. చాలా కాలం వల్ల నిలిచిపోయినటువంటి పనులను కూడా నెరవేరుతాయి. ధనలాభము, వృత్తి ఉద్యోగాలందు అభివృద్ధి, మిత్రుల వలన లాభం కలుగుతుంది. వివాహం కాని వారికి వివాహం అవుతాయి. ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఇటువంటి శుభాలు ఉంటాయి. ఉద్యోగులు అధికారుల వలన సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగంలో అభివృద్ధి కోరుకున్నటువంటి స్థలానికి బదిలీలు, ప్రమోషన్ లభిస్తాయి. ధనలాభము, కీర్తి ప్రస్తుతం కూడా పెరుగుతాయి. తోటి ఉద్యోగులు ఎందుకు గౌరవ ఆధిక్యత కలుగుతాయి. ఈ యొక్క మకర రాశి వారి ఫలితాలు. అదేవిధంగా కుంభరాశి వారు. ఈ కుంభరాశి వారికి జన్మంలో శని, చతుర్థంలో బృహస్పతి కొంత అనుకూలంగా లేవు, కానీ ద్వితీయ రాహు కొంత అనుకూలంగా ఉంటుంది. ప్రతి విషయంలో పొరపాట్లు దొరుకుతాయి.
దానివల్ల ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబంలో విరోధాలు, ఇతరుల సహాయం వల్ల ఇతరుల యొక్క సహాయం ఆర్థించడం వలన స్థిరమైనటువంటి బుద్ధి లేకుండా పోతుంది. చంచల స్వభావం కలుగుతుంది. చంచల స్వభావం అధికంగా ఉండడం వలన ఇబ్బందులు కూడా కలుగుతాయి. అనారోగ్యం కలుగుతుంది. అధిక మొత్తంలో ధనవ్యయం కలుగుతుంది. దూరదేశ ప్రయాణాలు జరుగుతాయి. అదేవిధంగా వీరందరూ కూడా ఓర్పు నేర్పుతూ ఉండటం వలన వారి యొక్క సమస్యల నుంచి అధిగమించి బయటికి రావచ్చు ఈ యొక్క కుంభరాశి వారు. అదేవిధంగా మీనరాశి వారు పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. వీరందరూ కూడా మీనరాశి వారికి చెందినవారు. ఈ రాశి వారికి ఏలినాటి శని ఉండటం వలన, గురుబలం లేకపోవడం వలన, జన్మరాహు అయినందువలన వీటి ప్రభావం ఈ సంవత్సరం ప్రతి విషయంలో కూడా ప్రతికూలంగా జరుగుతుంది. కుటుంబ సమస్యలు అధికంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలైన అభివృద్ధి లేకపోవడం వలన, ధనలేమి వలన రుణాలు చేయవలసి వస్తాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. విఘాతాలన్నీ కూడా ఏర్పడతాయి. నమ్మిన వారే మోసం చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా వాదులాటలు కూడా అధికమవుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ఉత్తమము. ఉద్యోగులకు ప్రమోషన్ లేకపోవడం వలన ఆర్థికంగా ఇబ్బందులు కలుగుతాయి. అదేవిధంగా విద్యార్థులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, వారి యొక్క శక్తిని మించి ప్రయత్నం చేసి ఆ యొక్క మంచి స్థానాన్ని సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంది ఈ యొక్క మీనరాశి వారికి. తర్వాత ఏంటంటే ఈ యొక్క 12 రాశుల వారికి అందరికీ కూడా వారి యొక్క ఈ సంవత్సరంలో బృహస్పతి, రాహువు, కేతువు, శనేశ్వరుడు యొక్క ఫలితాల వల్ల చెప్పేటువంటి గోచార ఫలితాలు ఇవన్నీ కూడా. అయితే దీంతో పాటుగా మనం ఆచరించవలసింది ఏం చేయాలంటే మన జాతకాన్ని చూసుకోవడం. ఆ జాతకాన్ని చూపించుకొని ఆ జాతకంలో ఉండేటువంటి గ్రహాలు ఏవైతే బాగలేకుండా ఉంటాయో వాటికి జపహోమాలు కానివ్వండి, పూజలు కానివ్వండి, నవగ్రహ హోమాలు కానివ్వండి, రుద్రాభిషేకాలు కానివ్వండి, ఇటువంటివన్నీ చేసుకోవడం వల్ల. తర్వాత ఒక ముఖ్యమైనటువంటి విషయం, ఇప్పుడు మనం ఆచరించేటువంటి వాళ్ళలో నేను చాలామందిని గమనించింది ఏం చేయాలంటే చాలా వరకు వారి యొక్క ఇష్టదేవుడిని, కులదేవతని వీరందరినీ కూడా వదిలిపెడుతున్నారు. చాలామందికి మన కులదేవత అంటే ఎవరో తెలియదు, ఇంటిదేవుడు అంటే ఎవరో తెలియదు. తర్వాత పితృకార్యాలు చేయడం మానేస్తున్నారు. ఎప్పుడైతే మీ పెద్దలకు సంబంధించినటువంటి కార్యాలు పరిపూర్ణంగా ఆచరిస్తారో, ఎప్పుడైతే మీ ఇంటి దేవుడిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారో, కనీసం మనం ఎక్కడో ఏదో ఊళ్ళో కూర్చుంటాము, అక్కడి నుంచి మన తల్లిదండ్రులు ఎక్కడి నుంచో వలస వచ్చుంటారు, కానీ ఆ ఇంటి దేవుడిని మనం మర్చిపోతాం. అంటే తరాలు మారుతున్నాయి కాబట్టి మనం అక్కడ అది గుర్తుపెట్టుకోము. లేదంటే ఉద్యోగాలు కానివ్వండి, మన వ్యాపారాలు కానివ్వండి, మన వ్యవస్థలో మనం పడి మన బిజీలో మనం ముందుకు వెళ్ళిపోతుంటాం. కానీ అది మన ఇంటి దేవుడే, దాన్ని మనం మర్చిపోతాం. ఆ దేవుడికి పూజ చేయడం వలన తర్వాత మన ఇష్టదేవుడు, ఇక్కడికి వస్తే వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఉన్నాడు, మన ఇష్టదేవుడు. వీరికి ఎవరికైతే ఉంటుందో, ఏ దేవుడైతే ఇష్టపడతామో ఆ దేవుడికి అర్చనాలు కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మనకు చాలా వరకు కూడా గ్రహశాంతి జరుగుతుంది. తర్వాత మన జాతకాన్ని అనుసరించి ఆ యొక్క జపతపాదులు, నవగ్రహ గ్రహ దోషాలు ఏమన్నా ఉంటే కనుక, అంటే ఇవన్నీ కూడా గోచారంలో చెప్పినటువంటివి, కానీ మన జాతకంలో ఉండేవి, మన లగ్నాన్ని అనుసరించేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి వాటిని కనుక మన జపతపాదులు కనుక చేసుకుంటే కనుక హోమాదులు, నవగ్రహ హోమం కానివ్వండి, రుద్రహోమం కానివ్వండి, సుదర్శన హోమం కానివ్వండి, ఇటువంటి హోమాలు చేసుకోవడం వల్ల మనకు ఉండేటువంటి పుణ్యకార్యాలు, అంటే మంచి కార్యాలు, భగవత్ కార్యాలు, రుద్రాభిషేకం, సోమవారం రుద్రాభిషేకం చేస్తాము. వెంకటేశ్వర స్వామి, మనం తిరుపతి వెళ్తే వెంకటేశ్వర స్వామికి అభిషేకం దొరకడం రామాన్యమా, కానీ మనకి ఇక్కడికి ఎవరు రాదు. ఇక్కడ శుక్రవారం మనం అభిషేకం చేస్తాం. వస్తారా? రాదు. రావాలి అంటే మన ఇంటి దేవుడికి, అంటే ఇక్కడికే రావాలంటే ఎక్కడైనా సరే భగవంతుడి దగ్గర మనం గడపడానికి రావాలి. ఎప్పుడైతే భగవంతుడి దగ్గర కూర్చుంటామో అది ఎవరికి వారే ఆ స్వామివారి దగ్గర నుంచి వచ్చేటువంటి శక్తిని స్వీకరించగలుగుతారు, మనశ్శాంతిని పొందగలుగుతారు. ఎప్పుడైతే స్వామివారి దగ్గర కూర్చొని స్వామివారిని ధ్యానం చేసుకుంటూ స్వామివారిని మన మనసులోకి తీసుకున్నామో అప్పుడే సమస్తమైనటువంటి కష్టాలను కూడా సగం తగ్గిపోతాయి అక్కడ. తర్వాత మనం చేసేటువంటి మంచి పనుల వల్ల, మనం చేసేటువంటి దానం కానివ్వండి, ధర్మం కానివ్వండి, ఏం చేసినా మనం మాట్లాడే మంచి మాట, మనం పక్కవాడికి మనం మంచి మాట చెప్తున్నామంటే అది కూడా మాట సహాయమే. దానివల్ల కూడా మన యొక్క పాపక్షేమం జరుగుతుంది. ఆ తర్వాత తద్వారా మనం యొక్క స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. అంతా కూడా మంచిది. మన వరకు కూడా నెగిటివ్ వైబ్రేషన్స్ కాకుండా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండేట్టుగా చూసుకోవాలి. ఈ విధంగా చేస్తే కనుక మనకు ఉండేటువంటి సమస్యలు సాధారణంగా స్వామి నాకు అది వచ్చింది కష్టం, స్వామి నాకు ఇది వచ్చింది కష్టం అని అనుకుంటాము. ఆ కష్టం తీరుకోవడానికి కూడా మన చేతిలోనే ఉంటుంది పని. కాకపోతే మనకు తెలియదు, మనం ఆచరించము. ఎప్పుడైతే ఇవన్నీ ఆచరిస్తామో
దేవుడికి కానివ్వండి, కులదేవుడికి కానివ్వండి, తర్వాత పితృదేవతలకు చేసేటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా శ్రద్ధగా ఎవరైతే చేస్తారో వారికి అక్కడే సమస్యలన్నీ కూడా సగం పరిష్కారం అయిపోతాయి. విష్ణు ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణేభ్య సోమస్నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. క్షేమేవావృంధే సీతేవాదే ప్రతివేద్య క్షేమో వైరాష్ట్రస్య సీతోవాదః క్షేమమేవావృంధే.